శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు శ్రీమతి పద్మా దాశరథి గారు రాసిన 'జీవన గమనం' అనే నవల 8వ భాగాన్ని మీరిప్పుడు వినబోతున్నారు. గొప్ప ఇంట్లో పుట్టిన సవిత ఏమీ లేని నివాస్‌ని ప్రేమించి కొన్ని షరతులతో నివాస్ ఇంట్లో ఉండడానికి వెళ్తుంది పెళ్లికి ముందే. నివాస్ మోసగాడు అని తెలుసుకొని అతనింట్లో నుంచి పారిపోయి బస్టాండ్‌లో కళ్ళు తిరిగి పడిపోతుంది. గోకుల్ అనే అతను సవితని కాపాడి తన ఇంటికి తీసుకెళ్తాడు. ఇక అక్కడి నుంచి సవిత పయనం ఎన్ని మలుపులు తిరుగుతుందో ఇక ముందు మీరు వినొచ్చు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నాకొక్కసారిగా షాక్ తగిలినట్టయింది. ఈ 2 రోజుల్లోనూ గోకుల్‌ని ఎప్పుడు కనబడినా సింపుల్‌గా కనపడే లాల్చీలోనో, అతి క్యాజుయల్‌గా ఉండే టీ షర్ట్, జీన్స్‌లోనే చూశాను. కాస్త రఫ్‌గా కనిపించే అతని వస్త్రధారణ, ముక్కుసూటిగా కొట్టినట్టుండే అతని మాట ధోరణి చూసి, చదువు సరిగ్గా అంటకుండా ఏ ఇంటర్ వరకో చదివి ఆపేసిన అల్లరబ్బాయని నా మనసు కనిపించింది. అందుకే ఉద్యోగాల జోలికి పోకుండా వ్యవసాయం, వ్యాపారాలు చూసుకుంటున్నాడు అనే ఒక రకమైన చిన్నచూపుతోనే ఉన్నాను నేను. ఎంటెక్ చేసి కూడా సొంతంగా తన కాళ్ల మీద తను నిలబడడమే కాకుండా మరికొంతమందికి జీవనోపాధి కల్పించే పని చేస్తున్నాడు. ఈ విషయం తెలియగానే మనసులో అతని పట్ల గౌరవభావం కలిగింది. నిరుత్తరమైన నన్ను చూసి పెద్దగా నవ్వేశాడు గోకుల్. అంత ఆశ్చర్యం ఎందుకండి బాబూ? నన్ను చూసి ఏదో ఆవారా బ్యాచ్ అనుకున్నారా ఏంటి కొంపదీసి? అది కొంతవరకు నిజమే అనుకోండి. నా సంగతి పక్కన పెడదాం. మీ విషయం తేల్చండి ముందు అన్నాడు. ఏదన్నా విషయం మొదలుపెడితే దాన్ని అంతు తేల్చకుండా వదిలిపెట్టని మొండిఘటం అనుకున్నాను మనసులో. ఏం చెప్పాలో తెలియక మౌనంగా కూర్చున్నాను. మీ చదువు సంగతి తర్వాత చూద్దాం. ఒక్క విషయం అడుగుతాను. నిజం చెప్తారా? అని అప్పటి వరకు ఉన్న రఫ్ స్వరంతో కాకుండా మృదువుగా అడిగాడు. తల ఉంచుకొని నిజమే చెప్తాను అన్నట్టు తలూపాను. గూట్లో గువ్వపెట్టలాగా, అమ్మానాన్నల దగ్గర యువరాణిలాగా, అపురూపంగా పెరుగుతున్న మిమ్మల్ని ఇలా పరుగులు పెట్టించి నడి రోడ్డు మీద నిలబడేట్టు చేసిన ఆ నీచుడు నివాస్, వాడి మీద కోపంగా లేదా? వాడికి సరైన శిక్ష పడేలా చెయ్యాలని మీ మనసు కోరుకోవడం లేదా అనడిగాడు. అతని గొంతులోనుంచి మృదువుగా వచ్చిన మాటలకి నా మనసు కరిగి నీరైంది. నేను తీసుకున్న కఠిన నిర్ణయం వెనక దాగి ఉన్న మరో కారణం బయటపెడదామనే బలమైన కోరిక తన్నుకొచ్చింది. నేను మా అమ్మానాన్నల కంటపడకుండా మాయమవ్వడమే ఆ నివాస్‌కి పెద్ద శిక్ష. నాకు తెలియకుండానే నా గొంతు కఠినంగా పలికింది. కుర్చీలో కాస్త వెనకకు వాలి కూర్చొని నా మొహంలోకే చూస్తున్న గోకుల్ ఉలిక్కి పడ్డట్టయి నిటారుగా కూర్చున్నాడు. వాట్? మీరు మీ పేరెంట్స్‌కి కూడా కనపడకుండా మాయమవడం నివాస్ గాడికి పనిష్మెంట్ ఇవ్వడం అవుతుందా? ఎలా? హౌ? అన్నాడు. ఆశ్చర్యంగా కళ్ళు పైకెత్తి అంతే ఆశ్చర్యంగా అడుగుతున్న అతని కళ్ళల్లో ఆశ్చర్యం మెల్లగా మాయమైంది. కనుబొమ్మల ముడి విడిపోయి మొహం నవ్వుతో విచ్చుకుంది. బ్రేవో సవిత గారు, మిమ్మల్ని చాలా అమాయకురాలైన ఆడపిల్ల అనుకున్నాను. నివాస్ గాడికి బుద్ధొచ్చేట్లు భలే షార్పుగా ఆలోచించారు. నివాస్ గాడి క్రిమినల్ మెంటాలిటీ గాడికి సరైన శిక్ష పడే విధంగా వాడి పంథాలోనే ఆలోచించారు. అయితే దానికోసం మిమ్మల్ని మీరు కూడా శిక్షించుకుంటున్నారు కదా? ఉత్సాహంగా మరి కాస్త జాలిగా కూడా అడిగాడు. ఇదేంట్రా గోకుల్, ఈ అమ్మాయి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లకుండా అష్టకష్టాలు పడడం ఆ అమ్మాయికి శిక్ష అవుతుంది గాని ఆ విధవకి శిక్ష ఎలా అవుతుందో నాకేమీ అర్థం కావట్లేదు. నేరుగా పోలీసుల దగ్గరికెళ్ళి అసలు విషయం చెప్తే వాళ్లే వాడి సంగతి చూసుకుంటారు కదా. ఈ తిరకాసులన్నీ ఎందుకు అన్నారు ఇందిరగారు. హమ్మా! సవిత గారు నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్లి ఉన్న విషయం చెప్పేస్తే కేసు కొద్ది రోజుల పాటు నడుస్తుంది. శిక్ష వేయడానికి సరైన ఆధారాలు లేవనో, ఇంకోటో ఆ కారణాలు చెప్పి నిరూపించగలిగితే కోర్టులో శిక్ష పడుతుందనే గ్యారంటీ ఉండదు. ఇప్పుడు అలా కాదుగా. సులోచనమ్మ గారు నివాస్ చేసిన ద్రోహం పోలీసులకి చెప్పేస్తారు. సవిత కనబడకుండా ఉన్నన్ని రోజులు సవిత గారి ఆచూకీ గురించిన బాధ్యత ఆ నివాస్ గాడి మీదే ఉంటుంది. పోలీసులు వాడిని వదిలిపెట్టరు. అలా జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ మీరు ఆలోచించిన విధానం నాకు నచ్చింది. డన్ సవిత గారు. మీ సాహసోపేతమైన నిర్ణయాన్ని నేను కూడా గౌరవిస్తాను. ఇప్పుడు చదువుకయ్యే ఖర్చు గురించి ఆలోచించండి. ప్రశ్న మళ్ళీ మొదటికొచ్చింది.
ఏం చెయ్యాలి? వాళ్ళకేం చెప్పాలి? ఆలోచనలతో నాకు తల పగిలిపోతోంది. ఇంతలో ఇందిరగారి గొంతు తేనెల సోనలు కురిపించింది. చూడు సవితా, నీ చదువు పూర్తవ్వడానికయ్యే డబ్బు నేనిస్తాను. అది కూడా ఉచితంగా కాదు, అప్పుగా ఇస్తాను. నువ్వు ఆ డబ్బు బ్యాంకులో అప్పు తీసుకున్నావనే అనుకో. నీ చదువయిపోయి నువ్వు మంచి ఉద్యోగంలో చేరగానే నాకు ప్రతి నెల వాయిదాల్లో నీ అప్పు తీర్చెయ్యి. నువ్వనుకున్నది సాధించటానికి మళ్ళీ వేరే సాహసాలు చేయడం నాకిష్టం లేదు. ఈ ప్రపంచం నువ్వనుకునేంత మంచిది కాదమ్మా. అడుగడుగునా నయవంచకులు ఎదురవుతూనే ఉంటారు. ప్రతి మలుపుకి ఒక గుంటనక్క కాచుకునే ఉంటుంది. తప్పో ఒప్పో మీ అమ్మానాన్నలను నువ్విప్పుడే కలవను అనే నీ నిర్ణయాన్ని నేనైతే మార్చలేను. కానీ చూస్తూ చూస్తూ ఈ తోడేళ్ల ప్రపంచంలోకి నిన్ను ఒంటరిగా మాత్రం వదలలేను. ఇది కూడా కాదంటే చెప్పు. మీ అమ్మానాన్నలని ఇక్కడికే పిలిపిస్తాను. వారితో వెళ్దువుగాని అంటున్న ఇందిరగారు కూడా కొంచెం నిర్మొహమాటంగా మాట్లాడగలరు అని నాకిప్పుడే అర్థమైంది. ఏం చెప్పాలో నాకర్థం కాలేదు. ఇందిరగారి సహాయాన్ని స్వీకరించటం నా మనసుకి ఇష్టంగా అనిపించటం లేదు. ఎవరికైనా అమ్మానాన్నల ద్వారా సహాయం చేయించటమే తప్ప ఇప్పటివరకు ఎవరి ముందు చేయి చాపవలసిన పరిస్థితి నాకెదురవ్వలేదు. సడన్‌గా నాకు ఏదో అనుమానం కలిగింది. ఆంటీ, మీరు అప్పుగా ఇస్తానంటోంది మీ డబ్బేనా? వేరే వారివా? అంటూ గోకుల్ వైపు అనుమానంగా చూస్తూ అడిగాను. అచ్చంగా నా డబ్బే సవిత. మా ఊళ్ళో పొలాలన్నీ నావే. వీడి వ్యాపారానికి పెట్టుబడి కూడా నాదే. వాడికి ఇలాగే అప్పుగానే ఇచ్చాను. ఇప్పుడు ఆ అప్పు తీరుస్తున్నాడు కూడా అంటూ తన కొడుకు వైపు అభిమానంగా చూస్తూ అన్నారు. ఏమండోయ్ సవిత గారు, నేనైతే ఇలా ముక్కు మొహం తెలియని కొత్త వాళ్ళని నమ్మి అప్పులన్నీ ఇవ్వనండోయ్. నేనసలే పక్కా బిజినెస్ మ్యాన్ని. పాపం మా అమ్మ అమాయకురాలు. ఆవిడ నన్నే నమ్మి 50 లక్షలు పెట్టుబడిగా పెట్టింది. మీ 6 నెలల చదువు కోసం ఇవ్వదా? అందులోనూ అప్పుగా అయ్యే అంటున్న అతని మాటలు నాకు ఎప్పుడూ వెటకారంగానే ధ్వనిస్తాయి. ఇందిరగారు చెప్పిన విషయానికి నేను మాట రూపంగా సమ్మతిని తెలియచేయకపోయినా నా మౌనమే వారికి అంగీకారంగా తోచింది. మర్నాడే జరగాల్సిన పనులు శరవేగంగా మొదలుపెట్టాడు గోకుల్. ఎంపీని కలిసి అతని ద్వారా మైగ్రేషన్ కోసం రికమెండ్ చేయించి నాతో అప్లై చేయించాడు. కాలేజీకి నేను వెళ్లే పని లేకుండా అతనే వ్యవహారం చక్కబెట్టాడు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో నా మిగిలిన 2 సెమిస్టర్లు పూర్తి చేయడానికి అనుమతి వచ్చింది. కాలేజీ సెలవులు పూర్తయ్యే లోపలే ఈ పని పూర్తి చేశాడు. అప్పటి వరకు నేను కర్నూలులో ఉండకుండా ఇందిరగారితో వాళ్ళ పల్లెటూరికెళ్ళాను. హంద్రీ నది ఒడ్డున ఉన్న గ్రామం అది. దాని పేరు లద్దగిరి. ఊరు చుట్టూ పచ్చటి వేరుశెనగ, వరి పొలాలతో పచ్చందాలు కనువిందు చేస్తున్నాయి. గోకుల్ నాన్నగారి పేరు జగన్నాథం గారు. ఆయన రోజులో ఎక్కువ భాగం వేణుగోపాలస్వామి గుడిలోనూ, నదికి అవతల వైపున్న కొంగనపాడు గ్రామంలో ఉన్న సేంద్రియ వ్యవసాయ క్షేత్రంలోనూ గడుపుతారు. నాతోనే కాదు, ఆయన ఎవరితోనూ పెద్దగా మాట్లాడరు అని తెలిసింది. ఇందిరగారితో ఉన్న 10 రోజులు నాకు అనుక్షణం అమ్మ గుర్తొస్తూనే ఉంది. నా మనసుని నేను గట్టిపరుచుకుంటున్నాను. మనసుని రాటు తేల్చుకుంటున్నాను. నాగపూర్ వెళ్లే రోజు రానే వచ్చింది. నన్నక్కడ వదిలేసి రావడానికి గోకుల్ కూడా బయలుదేరాడు. అక్కడ యూనివర్సిటీ బ్రహ్మాండంగా ఉంది. చాలా పెద్దది. క్యాంపస్ చూడగానే నాకు బాగా నచ్చేసింది. హాస్టల్లో అకామిడేషన్ ఇచ్చారు. 2 సెమిస్టర్స్‌కి కలిపి దాదాపు 2 లక్షలు ఫీజయింది. 6 నెలల హాస్టల్ ఫీజు, బోర్డింగ్‌కి కూడా ఒకేసారి డబ్బు కట్టేశాడు. క్యాంపస్‌లో ఉన్న బ్యాంక్‌లో నాతో అకౌంట్ ఓపెన్ చేయించి, అవసరమైతే వాడుకోమంటూ నా పేరున 50,000 డిపాజిట్ చేశాడు. నేను అంత డబ్బు వద్దన్నా వినలేదు. మొత్తం ఇప్పటివరకు దాదాపు 3.5 లక్షలయింది. నేను అప్పు తీసుకున్నట్టు ఏమైనా అగ్రిమెంట్ మీద సంతకాలు చేస్తానని ఇందిరగారి దగ్గర పట్టుపట్టాను. నాకు మనుషుల మాటే విలువైనది సవితా. ఈ రాతకోతల పట్ల నాకు నమ్మకం లేదు. నువ్వు ఈ అప్పు తొందరగా తీర్చే శక్తి ఆ భగవంతుడు నీకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. క్షేమంగా వెళ్ళిరా సవితా. విజయోస్తు అని దీవించి పంపారు. నన్ను హాస్టల్లో వదిలేసి గోకుల్ బయలుదేరేటప్పుడు నాకు మనసంతా దిగులుగా అనిపించింది. అమ్మానాన్నలను వదిలి నివాస్‌తో బయలుదేరినప్పుడు కూడా నాకు ఈ దిగులు లేదు. అప్పుడు నా మనసు నిండా తొణికిసలాడుతూ ఉన్న ఆత్మవిశ్వాసం, ధైర్యాలే కారణాలా? ఇప్పుడు తగిన ఎదురు దెబ్బలకి నా మీద విశ్వాసం నేను కోల్పోయానా?
నా మనసున ఆవరించిన దిగులు భావనను అధిగమించటానికి ప్రయత్నిస్తూ అతనితో హాస్టల్ గేటు వరకు నడిచాను. నా కళ్ళలో దిగులు అతను గమనించినట్లున్నాడు. నా మొహంలోకి తదేకంగా చూస్తూ, "నేను బయలుదేరతాను సవితగారు. మీరు అనుకున్నది సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అంటూనే నా చెయ్యి కోసం చెయ్యి ముందుకు చాపాడు. నేను అతనితో చెయ్యి కలిపాను. అతని చేతిలో పట్టుకున్న తర్వాత నా చేతిని ఒక్క క్షణం నొక్కి వదిలేశాడు. "జాగ్రత్తగా ఉండండి సవిత. ఏదైనా అవసరమైతే మొహమాట పడకుండా ఫోన్ చేయండే. నేను వెంటనే బయలుదేరొస్తాను. ఈ విషయంలో మనసులో ఎటువంటి జంకు పెట్టుకోకండి" అంటూ మెత్తగా అన్నాడు. "నేను మిమ్మల్ని ఒక్క విషయం అడగాలనుకుంటున్నాను." "అడగనా?" అంటున్న నా గొంతు నాకే కొత్తగా వినిపించింది. "తప్పకుండా అడగండి. ఏంటా విషయం?" అంటూ నా వైపు కుతూహలంగా చూస్తూ నిలబడ్డాడు. "ఆ రోజు కర్నూలు బస్టాండ్ నుంచి మీ ఇంటికి తీసుకొచ్చిన రోజు మీ ఇంట్లో నా డ్రెస్సు మార్చి ఎవరో నాకు నైటీ వేశారు." "ఎవరేశారు?" అని తడబాటుగా అడిగాను. పక్కున నవ్వాడు గోకుల్. "అదా! చంపేశారు. నేనింకా ఏ ముఖ్యమైన విషయమో అనుకున్నాను. మీరు ఆ రోజు మీ బట్టల మీదే వాంతి చేసుకున్నారు. బట్టలన్నీ ఖరాబయ్యి వాసనొస్తున్నాయి. మా పనమ్మాయే నర్సు సహాయంతో మీ డ్రెస్సు మార్చి నైటీ ఏసింది. కొంపదీసి ఎవరనుకున్నారేమిటి?" అతను నవ్వుతుంటే నా మొహం సిగ్గుతో కందిపోయింది. నా భుజం మీద చెయ్యి వేసి తట్టాడు గోకుల్. "ఇక అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకండి. మీ గోల్ మీరు సాధించండి. మా అమ్మ అప్పు తొందరగా తీర్చేయండే. పాపం మిమ్మల్ని నమ్మి ఇచ్చింది పిచ్చిది. ఇక బయలుదేరతాను" అంటూ చెయ్యి ఊపుతూ వెళ్లి క్యాబ్‌లో ఎక్కేశాడు. అప్పు తొందరగా తీర్చమన్న అతని మాటలకు ఈసారి నాకెందుకో రోషం రాలేదు. మెల్లగా నా రూమ్ వైపు నడక సాగించాను. గోకుల్ నా సెల్‌కి ఒక కొత్త సిమ్ వేయించిచ్చాడు. గోకుల్ నెంబరు, ఇందిరా ఆంటీ నెంబరు రెండూ సేవ్ చేసుకున్నాను. ఈ 6 నెలలు ఎవరితోనూ కొత్తగా స్నేహాలు చేయదలుచుకోలేదు. నా లక్ష్యం నా ముందు కొండలా కనపడుతోంది. చదువు, చదువు, చదువు. అంతే. కాలేజీ లైబ్రరీ రూంలోకి రాగానే పుస్తకాలతో కుస్తీ. అంతే నా లోకం. రోజు విడిచి రోజు ఇందిరగారు ఫోన్ చేస్తూ ఉంటారు. నా క్షేమ సమాచారాలు విచారిస్తారు. రూమ్ నుంచి ఒక్కరోజు కూడా ఔటింగ్ కోసం బయటికొచ్చింది లేదు. నన్ను నేను నా రూమ్ వరకే కట్టేసుకున్నాను. ఆ 6 నెలల కాలం నా చదువుని ఒక యజ్ఞంలాగా, దీక్షలాగా కొనసాగించాను. నా క్లాసులో మిగిలిన క్లాస్‌మేట్స్ కొందరు నాకు దగ్గరవ్వాలని ప్రయత్నించినా, స్నేహం చెయ్యాలని చూసినా నేను ఒక్క అంగుళం కూడా ముందుకి కదల్లేదు. నా చుట్టూ గిరిగీసుకొని అందులో నేను ఒంటరిగా మిగిలిపోయాను. ఈ ఒంటరితనం, చదువుతో సహవాసం నా మనసుకి చాలా హాయినిచ్చాయి. నేను మా ఇంటి నుంచి వచ్చినప్పుడు తెచ్చుకున్న ఆ బట్టలతోనే ఈ 6 నెలలు గడిపేశాను. నా బట్టలు నేనే ఉతుక్కున్నాను. సులోచనమ్మ పెనుగొండలో నాకు కొనిపెట్టిన చౌకరకం చెప్పులే ఈ 6 నెలలు వేసుకున్నాను. నేను వేసుకునే డ్రెస్సులకి ఆ చెప్పులు సూటవ్వవని తెలిసినా వాటినే వేసుకొని తిరిగాను. నేను ఎలాంటి పరిస్థితుల నుంచి బయటపడ్డానో ఆ చెప్పులు నాకు గుర్తు చేస్తూ ఉండేవి. ఈ 6 నెలల్లో నేను గోకుల్‌తో ఫోన్‌లో పెద్దగా మాట్లాడలేదు. ఇందిరగారు మాత్రం రోజు విడిచి రోజు ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఆవిడ ఫోన్ చేసిన సమయంలో గోకుల్ అక్కడ ఉంటే ఫోన్ చేతిలోకి తీసుకొని పలకరించేవాడు. "ఎలా ఉన్నారు? చదువు ఎలా సాగుతోంది? మీకేమైనా అవసరమా?" అని మాటలు తప్పితే వేరే విషయాలు మాట్లాడేవాడు కాదు. నా కోసం అంటూ అనవసరపు ఖర్చు ఏదీ నేను చెయ్యలేదు. నా దగ్గర ఒక 5,000 మాత్రం ఉంచుకున్నాను. ఏవైనా తలనొప్పి టాబ్లెట్స్ అవసరమైతే వాటికి, నెల నెలా ఉండే కొన్ని ప్రాథమిక అవసరాలకి మాత్రమే ఖర్చు పెట్టాను. నేను వేరే మంచి మనుషుల సాయంతో, వారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి చదువుకుంటున్న బీద విద్యార్థినిని అని అనుక్షణం గుర్తుపెట్టుకున్నాను. లేమిలో బతకడం అలవర్చుకున్నాను. నేను రెగ్యులర్‌గా వాడే ఖరీదైన ఇంపోర్టెడ్ సోపులు కొనకుండా మామూలు సోపులే కొనుక్కున్నాను. ఈ 6 నెలల కాలం నా జీవితంలో మరో మలుపుకి పునాదిగా మార్చుకున్నాను. ప్రాజెక్ట్ వర్క్ కూడా అయిపోయింది. క్యాంపస్ సెలక్షన్స్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన కంపెనీలో ఆకర్షణీయమైన ప్యాకేజీతో నాకు ఉద్యోగం వచ్చింది. నా మెరిట్, ఇంటర్వ్యూలో నా ప్రతిభ నాకు ఆ అవకాశాన్ని ప్రసాదించాయి. పోస్టింగ్ బెంగుళూరు క్యాంపస్‌లో వచ్చింది. అంతకు ముందు నాకు ఇంజినీరింగ్ తర్వాత మనసులో ఎంటెక్ కానీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ కానీ చదవాలని ఆశగా ఉండేది.
ఇప్పటికీ ఆ ఆశ అలాగే ఉంది. కానీ ఇప్పుడు నేను పై చదువులు చదివే సమయం కాదు. నాకు అంత స్తోమత కూడా లేదని తెలుసు. ఉద్యోగంలో చేరడానికి మరో 20 రోజుల సమయం ఉంది. నేను హాస్టల్ రూమ్ ఖాళీ చేసి కర్నూలు వెళ్ళాలి. రేపొద్దున ఏదైనా ట్రైన్ ఉంటుందేమో చూద్దాం అని అనుకుంటూ పక్క మీద వాలాను. నా ఫోన్ మోగింది. ఎవరా అని చూస్తే గోకుల్. నేను నాగ్పూర్ కాలేజీలో చేరాక గోకుల్ నుంచి వచ్చిన మొదటి ఫోనది. నాకు ఆశ్చర్యంతో పాటు చాలా సంతోషం కూడా కలిగింది. హలో సవిత గారు, మెలకుగా ఉన్నారా? నిద్రపోతుంటే లేపేశానా? అంటూ కాస్త మొహమాటంగా అన్నాడు. అబ్బో, ఈ మనిషికి మొహమాటం అనే ఫీలింగ్ కూడా ఉందా అని నవ్వొచ్చింది. ఏది అనదలుచుకుంటే అది ఎడాపెడా మొహాన అనేయడమే అతని పాలసీ కదా. ఇంకా పడుకోలేదండి. ఇందిరా ఆంటీ ఎలా ఉన్నారు అని అడిగాను. అమ్మ బావుంది. అయినా ఫోన్ చేసిన నన్ను మీరెలా ఉన్నారు అని అడగకుండా ముందు మా అమ్మ గురించి అడుగుతారా? ఎంత అన్యాయం అండి అన్నాడు. మీ గొంతు వింటే మీరు బావున్నట్టే అనిపించింది. అందుకే అడగలేదు అని నేను అతని పద్ధతిలోనే కాస్త పెంకిగా సమాధానమిచ్చాను. అటువైపు ఒక్క సెకండ్ నిశ్శబ్దం. ఆ తర్వాత అతను హాయిగా గలగలామని నవ్విన శబ్దం వినపడింది. నేను చిరునవ్వు నవ్వుకున్నాను. మీరు హాస్టల్ రూమ్ వెకేట్ చెయ్యాలి కదా. నేను రేపు ఎర్లీ మార్నింగ్ బయలుదేరొస్తున్నాను. ఎల్లుండి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని రిటర్న్ వచ్చేద్దాం అన్నాడు. నేనొచ్చేస్తాను కదా గోకుల్ గారు. మీరు శ్రమ తీసుకోవడం ఎందుకు పాపం అన్నాను. అవునండి సవిత గారు. నాకు శ్రమేనండి పాపం. కానీ మీరు నాగ్పూర్ నుంచి హైదరాబాద్ మీదుగా రావాలి కదండీ పాపం. అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు కనబడితే ఎలాగండి పాపం. అందుకే శ్రమైనా నేనే వస్తున్నాను మీకోసం అన్నాడు గోకుల్. నిజమే కదా. నా గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. అసలు ఇంత దూరం నేను ఆలోచించలేదు. దీన్నే లోకజ్ఞానం అంటారేమో అనిపించింది నాకు. ఎన్ని గంటలకొస్తారు అని మెల్లగా అడిగాను. రేపు మధ్యాహ్నం 2 గంటల్లోపొస్తాను. ఈ లోపల మీరు భోజనం చేసేసి రెడీగా ఉండండి. అట్నుంచి ఆర్డర్ వినపడింది నాకు. ఆ రోజు మనసంతా చాలా తేలిగ్గా ఉంది. జీవితంలో ఒక మెట్టు పైకెక్కిన భావన. నిజంగా అమ్మానాన్నల దగ్గరే ఉండుంటే ఈ విజయం నాకింత అపురూపమైనదిగా అనిపించేది కాదేమో. అప్పుడు ఉద్యోగం మీద కన్నా పై చదువుల మీద, వేరే అంశాల మీద ఆలోచన ఎక్కువగా ఉండేదేమో. అప్పుడు నాది కడుపు నిండిన బేరం కదా అని నవ్వుకున్నాను నేను. ఏది ఏమైనా వచ్చే నెలకి నేను నా కాళ్ల మీద నేను నిలబడగలిగిన వ్యక్తినవుతాను. మొదటి నెల జీతం నుంచే ఇందిరగారి అప్పు తీర్చటం మొదలుపెట్టాలి. బ్యాంకులో ఆ రోజు గోకుల్ నా కోసం వేసిన 50,000లో నేను మొదట డ్రా చేసిన 5,000 తప్ప మిగిలిందంతా అలాగే ఉందని గుర్తొచ్చింది. ఆ రాత్రంతా అమ్మానాన్నల గురించి ఆలోచిస్తూనే నిద్రపోయాను. మర్నాడు ఉదయం నిద్రలేచేటప్పటికి మనసంతా తేలిగ్గా ఉంది. హాయిగా తలస్నానం చేశాను. ఉన్న వాటిలో నాకు ఇష్టమైన డ్రెస్ వేసుకున్నాను. నాకు ఉన్న అతి కొద్ది లగేజీని ప్యాక్ చేసుకున్నాను. నా నిజమైన ఆస్తైన నా పుస్తకాలని ప్యాక్ చేసుకున్నాను. హాస్టల్లో టిఫిన్ చేశాను. పరిచయం ఉన్న అతి కొద్ది మంది క్లాస్మేట్స్కి బై చెప్పేశాను. హాస్టల్లో ఉన్న అతిపెద్ద తురాయి చెట్టు కింద కూర్చొని క్షణాలు లెక్క పెడుతున్నాను. మధ్యాహ్నం 2 అవుతుండగా హాస్టల్ మెయిన్ గేట్ దగ్గర గోకుల్ కనపడ్డాడు. లైట్ క్రీమ్ కలర్ టీషర్ట్, డార్క్ బ్రౌన్ జీన్స్ ప్యాంట్తో నిఠారుగా నిలబడి కొలిచినట్టు స్థిరమైన అడుగులు వేస్తూ నా వైపే వస్తున్నాడు. నాక్కూడా మనసులో ఏదో తెలియని ఆనందం. చాలా సంవత్సరాల తర్వాత ఆప్తులని కలుసుకున్న సంతోషం కలిగింది. ఆ సంతోషాన్ని మొహంలో దాచుకునే ప్రయత్నం చెయ్యలేదు నేను. అతనికి ఎదురెళ్ళాను. నన్ను చూడగానే చిరునవ్వుతో కంగ్రాట్స్ సవితా అంటూ చెయ్యి ముందుకు చాపాడు. నేను ఎలాంటి సందేహం లేకుండా అతని చెయ్యి అందుకున్నాను. అతని కళ్ళల్లోకి చూస్తూ థాంక్యూ. మీ పుణ్యమే ఇదంతా అని మనస్ఫూర్తిగా అన్నాను. నాది కాదు, ఇందిరా ఆంటీ చలవ అంటూ నన్ను కరెక్ట్ చేశాడు. హ్మ్. అలాగేనండి ఇందిరగారి అబ్బాయిగారు అన్నాను నేను తమాషాగా. నా వైపు ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసి తల పైకెత్తి హాయిగా నవ్వాడు. అతని నవ్వు చాలా మనస్ఫూర్తిగా ఉంటుంది. పలువరస కనపడేలా చక్కగా నవ్వుతాడు. హాస్పిటల్ రూమ్ లాక్ చేసేయడమేనా? లగేజ్ ప్యాకింగ్ ఏమైనా ఉందా అని అడిగాడు. ప్యాకింగ్ అంతా చేసేశాను. లగేజీ కారులో పెట్టి తాళం హ్యాండోవర్ చేయడమే అన్నాను నేను. వెంటనే డ్రైవర్ని పిలిచి
నేను ప్యాక్ చేసిన అట్టపెట్టెలను కారు డిక్కీలో పెట్టించాడు. ఇద్దరం అడ్మినిస్ట్రేషన్ విభాగానికి వెళ్లి రూమ్ తాళం అప్పగించేశాం. ఇక బయలుదేరదామా? ఇంకా ఏమైనా పనుందా అని నా వైపు చూస్తూ అడిగాడు. ఇంకేం పని లేదన్నట్టు తలూపాను. ఇద్దరం కారులో కూర్చున్నాం. కారు ముందుకి కదిలింది. కారులో నుంచి తల వెనకకు తిప్పి కళ్లకు కనబడినంత వరకు యూనివర్సిటీ భవనాల్ని చూస్తూనే ఉన్నాను. హైదరాబాద్లోని కాలేజీ నా స్టూడెంట్ జీవితంలోని సంతోషాలను నాకు అందిస్తే, ఈ కాలేజీలోని 6 నెలల చదువు నాకు అపారమైన జీవిత అనుభవాన్ని నేర్పింది. ఎవరితోనూ అనవసరంగా మాట్లాడకుండా నా పరిధిని గుర్తు ఎరిగి మసులుకోవడం ఎలాగో నేర్పించింది. ఒక రకంగా అజ్ఞాతవాసం ఎలా చెయ్యాలో, ఒంటరితనాన్ని ఎలా అధిగమించాలో నేర్పింది. ఎన్ని రాత్రిళ్ళు ఇల్లు, వెచ్చటి అమ్మానాన్నల కౌగిలి గుర్తు తెచ్చుకొని కన్నీళ్లతో కుమిలిపోయానో జ్ఞాపకం వచ్చింది. అన్నీ ఉండి కూడా ఏమీ లేనిదాన్లా రోజులు ఎలా గడిపానో గుర్తుకొచ్చింది. కళ్ళు మసకలు కమ్మేశాయి. నీళ్లతో నిండిపోయాయి. కాలేజీ భవనాలు కనుమరుగైపోయాయి. అయినా గుడ్డిదానిలాగా స్తబ్దుగా అటే చూస్తున్న నా భుజం మీద చెయ్యి వేశాడు గోకుల్. జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని విజయవంతంగా దాటేశారు సవితగారు. మీ మనోనిబ్బరానికి, ఆత్మవిశ్వాసానికి నా అభినందనలు అన్నాడు. అతని మాటల్లో ఏదైనా వ్యంగ్యం ఉందేమో అని అతని మొహంలోకి చూశాను. నేను నిజమే చెప్తున్నాను సవిత. మీరు 6 నెలల క్రిందట ఉన్న పరిస్థితుల్లో వేరే ఏ ఆడపిల్ల ఉన్నా అమ్మానాన్నల దగ్గరకు చేరి ఓటమిని అంగీకరించేది. తనివి తీరా ఏడిచి తన భారాన్ని, బాధ్యతలను వాళ్ళ నిర్ణయానికి వదిలేసేది. కాని ఒక మోసగాడికి కఠిన శిక్ష పడాలి అనే ఒక గట్టి కోరికతో మీరు ఏటికి ఎదురీదారు. అన్ని పరిస్థితులను ఒంటరిగా ఎదుర్కొన్నారు. మీ దిగుళ్లను మీరే భరించారు. మీ వేదనను మీరే ఓదార్చుకున్నారు. అనుకున్నది సాధించారు. మీ పట్టుదలకి నా వందనాలు అంటూ నుదుట మీద కుడిచేత్తో తమాషాగా సెల్యూట్ చేస్తున్నట్టు టచ్ చేస్తూ అన్నాడు. అప్పుడు ముంచుకొచ్చింది దుఃఖం. ఆకాశమంతా నిండిన కారుమబ్బులు మలయమారుతం సోకగానే ఎలా ద్రవీభవించి కుండపోతగా వర్షిస్తాయో, శ్రావణమాసపు మేఘాలు అనుకోని అతిథిలా మనలను జడివానలో ముంచెత్తుతాయో, అలాంటి దుఃఖం నన్ను ముంచెత్తింది. ఈ 6 నెలలు ఒక్క ప్రేమపూర్వకమైన పలకరింపుకి, ఒక మనోనిబ్బరాన్ని పెంపొందించే ప్రోత్సాహపు మాటలకు నోచుకొని నా మనసు కరిగి కన్నీరైంది. సీటులో ముందుకు వాలిపోయి నా దోసిట్లో నా మొహం దాచుకొని నిస్సంకోచంగా, అభిమానపడకుండా నా దుఃఖాన్ని అతని ముందు సముద్రంలా పరిచాను. ఈ దుఃఖంలో విచారం లేదు. ఒక రకమైన ఆనందం ఉంది. ఈ దుఃఖంలో నా ఆత్మార్పణ ఉంది. నా ఏడుపు చూసి గోకుల్ కంగారు పడలేదు. డ్రైవర్ని కారు పక్కకు తీసి రోడ్డు పక్కన ఆపమన్నాడు. అక్కడికి కొంత దూరంలో ఉన్న షాపులో నుంచి 2 కూల్ డ్రింక్ బాటిల్స్ తెమ్మని పంపాడు. నా దుఃఖాన్ని వారించే ప్రయత్నం చెయ్యలేదు. అతని కుడిచెయ్యి నా తల మీద వేసి నిమురుతూ కూర్చున్నాడు. అతని స్పర్శ నాలోని దుఃఖావేశాన్ని మెల్లగా ఉపశమింపజేసింది. 10 నిమిషాల తర్వాత నన్ను నేను సంభాళించుకున్నాను. చెదిరిన జుట్టుని పైకి తోసుకుంటూ అతని వైపు చూసి చిరునవ్వు నవ్వాను. అతను కారు డోర్ తీసి కిందకి దిగాడు. నన్నూ దిగమన్నట్టు సైగ చేశాడు. ముందు సీటులో ఉన్న వాటర్ బాటిల్స్లో నుంచి ఒక బాటిల్ తీసి నా చేతిలో పెట్టి మొహం కడుక్కోమని సూచించాడు. చల్లటి నీళ్లతో మొహం కడుక్కున్నాక నాకు మనసంతా హాయిగా అనిపించింది. డ్రైవర్ తెచ్చిన కూల్ డ్రింక్ బాటిల్ ఒకటి నాకిచ్చి తను మరొకటి తీసుకున్నాడు. అతని ముందు అలా ఏడ్చినందుకు నాకేమీ సిగ్గుగా అనిపించలేదు. ఒక దగ్గర స్నేహితుడితో నా బాధను పంచుకున్నట్టు ఫీలయ్యాను. దూరంగా కనపడుతున్న పూలతోట వైపు చూస్తూ హాయిగా కూల్ డ్రింక్ తాగుతూ ఉన్నాను. మీకు మరొకసారి అభినందనలు. ఇక బయలుదేరదామా అని మాత్రమే అన్నాడు. ఇద్దరం ప్రయాణం సాగించాం. మధ్యాహ్నం లంచ్ ఎక్కడా చేయకుండానే మాకు కడుపు నిండిన ఫీలింగ్. రాత్రి 8 గంటలవుతుండగా హైవే పక్కన రెస్టారెంట్లో హాయిగా భోజనం చేశాం. డిన్నర్ తర్వాత డ్రైవర్ని కాసేపు విశ్రాంతి తీసుకోమని స్టీరింగ్ తను తీసుకున్నాడు. పక్క మనిషి పట్ల గోకుల్కి ఉన్న ఈ కన్సర్న్ నాకు ఎంతో ఇష్టమైన అంశంగా మారింది. ఏదో ఆడపిల్లని, అంతో ఇంతో అందంగా ఉంటాను కాబట్టి నాకు సహాయం చేశాడు అనే భావన రాదు. తన చుట్టూ ఉన్నవారి కష్టం గ్రహించే మనసు అతనిది.
గోకుల్ పట్ల నాకు గౌరవభావం మరింత పెరిగింది. నేను ముందు సీట్లో కూర్చోనా అంటూ కాస్త జంకుతూనే అడిగాను. తప్పకుండా కూర్చోండి. మీరెప్పుడూ ముందు వరుసలోనే ఉండాలి అంటూ డ్రైవింగ్ సీట్లో నుంచి వంగి పక్క సీటు డోర్ తెరుస్తూ అన్నాడు. అతని పక్క సీట్లో కాస్త గర్వంగా ఎక్కి కూర్చున్నాను. అక్కడి నుంచి ఎక్కడా ఆగకుండా తెల్లవారుజామున లద్దగిరి చేరుకున్నాం. గేటు తీయగానే ఇందిరగారు, జగన్నాథం గారు ఎదురొచ్చారు. ఇద్దరూ అప్పటికే స్నానం చేసి పూజ కూడా చేసినట్టున్నారు. ఇందిరగారు మొహాన కుంకుమ బొట్టుతో కళకళలాడుతున్నారు. కారు దిగగానే ఆ దంపతులకి పాదాభివందనం చేశాను. ఇందిరగారు నన్ను పైకి లేపి హృదయానికి హత్తుకున్నారు. అనుకున్నది సాధించావు తల్లీ. నువ్వు ఉన్న మానసిక స్థితిలో, నువ్వు ఎదుర్కొన్న అనుభవాల దృష్ట్యా ఇదే మరో అమ్మాయి అయితే చదువే మానేసుండేది. కానీ నువ్వు అసంభవాన్ని సంభవం చేసి చూపించావు. మీ అమ్మానాన్నలు చూస్తే ఎంత గర్వించేవారో కదా అన్నారు. ఆ మాటలకు నాలో దుఃఖం, దిగులు కట్టలు తెంచుకుంది. కళ్ళనీళ్లు పెట్టుకుంటున్న నన్ను భుజాల చుట్టూ చేతులు వేసి లోపలికి తీసుకెళ్లారు ఇందిరగారు. ఏడవకు సవి, నువ్వు మనస్ఫూర్తిగా సంతోషించవలసిన సందర్భం ఇది. ఇన్ని ఆటంకాలను ఎదుర్కొని గోడకి కొట్టిన బంతిలా రెట్టింపు శక్తితో నువ్వు ఎగసిపడ్డావు చూడు, అది ఏ తల్లిదండ్రులకైనా గర్వకారణం. నిన్ను ఇలా చూస్తే మీ అమ్మానాన్నలు ఇంకెంత సంతోషించి ఉండేవారో అనే ఉద్దేశంతో అన్నాను కాని నీ మనసు బాధపెట్టాలని మాత్రం కాదు అంటూ నా కళ్ళు తుడుస్తూ అన్నారు. అమ్మానాన్నలను చూడాలనుందాంటీ అంటూ వెక్కిళ్ల మధ్య అస్పష్టంగా అన్నాను. గోకుల్, ఇందిరగారు ఇద్దరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఏమన్నావు సవిత? మరోసారి చెప్పు అన్నారు ఇందిరగారు. నాకు మా అమ్మానాన్నలని చూడాలనుందాంటీ అన్నాను మరోసారి. నేను ఈ మాటలు అంటూ ఉండగానే ఇందిరగారు పక్క గది తలుపులు తీశారు. ఆ గది గుమ్మంలో నిలబడి ఉన్న జంట ఎవరు? కళ్ళ నిండా నీళ్లతో నాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న వజ్రాల ముక్కుపడక, వజ్రాల చెవిదుద్దులు పెట్టుకొని మహాలక్ష్మిలా కళకళలాడుతున్న ఆ స్త్రీమూర్తి ఎవరు? పక్కనే ఆజానుబాహుడై దుఃఖం, సంతోషం మిళితమైన భావంతో గంభీరవదనంతో చూస్తున్న ఆ మహానుభావుడు ఎవరు? లక్ష్మీదేవి సహిత విష్ణుమూర్తిలా కళకళలాడుతున్న ఆ జంట ఎవరు? ఇంకెవరు? మా అమ్మానాన్నలే. బాణంలా రివ్వున వారి వద్దకి దూసుకొని పోయాను. ఇద్దరి పాదాల మీద పడి ఆ పాదాలను చుట్టేసుకున్నాను. అమ్మానాన్నలు చటుక్కున కూలబడ్డారు. నన్ను ఒడిలోకి తీసుకుని మౌనంగా కన్నీళ్లు కారుస్తున్నారు. ఆ మౌనానికి భాష ఉంది. ఆ దుఃఖానికి భావం ఉంది. ఆ ఆవేదనకు స్పర్శ ఉంది. మా అమ్మ చేతులు నా ఒళ్లంతా నిమురుతున్నాయి. ఆ స్పర్శలోని దుఃఖం నా మనసుని మైకంలా ఆవరిస్తోంది. కళ్లను మగతగా కమ్మేస్తోంది. గోకుల్ చప్పున హాలు తలుపులు వేసేశాడు. ఇదండి ఈ రోజుటి జీవనగమనం 8వ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. గోకుల్ హాల్ తలుపేసేశాడు. నేను ఈ భాగానికి ఇక్కడతో తెరదించేస్తున్నాను. మరి సవిత తల్లిదండ్రుల తోడ్పాటుతోనే అమెరికా వెళ్ళిందా? తన కాళ్ల మీద తను నిలబడి అనుకున్న ఎంఎస్ చేయగలిగిందా? పెళ్లి ఎవరిని చేసుకుంది? వీటన్నిటికీ సమాధానాలు తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ మీరు తప్పకుండా విని తీరాలి. ఇందిరగారు చెప్పినట్టు గోడకు కొట్టిన బంతిలా సవిత తిరిగొచ్చింది కదా, ఇంకా అదే పవర్తో మళ్లీ సవిత తను అనుకున్నది సాధిస్తుంది. ఇది క్యారెక్టర్ అంటే, ఇది క్యారెక్టరైజేషన్ అంటే అనిపించేలా తయారవుతుంది సవిత. అమ్మాయిలందరూ ఇంత నిబ్బరంగా ఉండాలి. తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్స్ వినండి. మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక కథలు వినాలి అనుకున్నా, నెక్స్ట్ ఎపిసోడ్స్ వినాలి అనుకున్నా మీరు కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి ముందు జరిగిన ఎపిసోడ్స్ అన్నీ నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వాటిని కూడా వినండి. ధన్యవాదాలు.